సంగారెడ్డిలో ఆదివాసీ కాంగ్రెస్ ఉమ్మడి మెదక్ జిల్లాల కార్యకర్తల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. కాంగ్రెస్ గిరిజనుల కోసం చేపట్టిన కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వబోతున్నట్టుగా తెలియజేశారు. గిరిజనుల అభివృద్ధి గత ప్రభుత్వం పట్టించుకోలేదని నిర్మలా జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నేతలు బెల్లయ్య నాయక్, రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ఆదివాసుల్ని వనవాసులుగా మారుస్తున్నటువంటి తీరు, ఆదివాసీ రాజ్యాంగ హక్కుల్ని తీసేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మధ్యప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, అరావళి పర్వతాలను నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ అన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనను కల్పించి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఈ దేశంలో మిగతా వర్గాలతో సమానంగా ఎస్టీలను డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేస్తూ ఉంది. పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆదివాసులకు ఏమొచ్చింది, 5-6 షెడ్యూళ్ళ ద్వారా ఆదివాసులకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి, ఆదివాసుల కోసం ప్రత్యేకంగా తీసుకురాబడ్డటువంటి అన్ని చట్టాల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన కల్పించడం కోసం ఏఐసిసి డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ఈ శిక్షణా శిబిరం మెదక్ జిల్లాతో ఉమ్మడి 10 జిల్లాలు కంప్లీట్ చేసుకోబోతున్నాం. సంవత్సరం ముఖ్యమంత్రి సబ్ ప్లాన్ అని తీసుకురావడం జరిగింది. అది ఎవరికి ఉపయోగపడ్డది? ఎస్టీ ఎస్సీలకి నిధులు ఎంత ఇచ్చిందో వాళ్ళకే రావాలి. ఏదో పేపర్ మీద రాసి సంతకాలు పెట్టి ఎక్కడో చెత్తలు పడేసినట్టు ఉండకూడదు. వాళ్ళకి ఇది అందాలి, వాళ్ళ అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్లాన్ చేసింది. ఆదివాసులు కానీ ఎస్సీకి సంబంధించిన వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ గురించి ఆలోచించేంత సమయం లేకుండా వాళ్ళు చదువుకునే సమయాన్ని చూసుకుని కానీ సమాజాన్ని సేవ చేద్దామనే భాగ్యం లేకుండా ఈరోజు రాహుల్ గాంధీ దగ్గర నుంచి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యకర్తలు కూడా ఏకమై మరి మనకున్న హక్కులను కాపాడుకుంటూ సమాజానికి మనం అందించే మంచి సందేశం ఉండాలి.